Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So now we are into 7th month of కాంప్రిహెన్సివ్ హిందూ అనాలిసిస్. సో మనం హిందూ అనాలిసిస్ని రిఫార్మ్ చేసి మీ గురించి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఆస్పెక్ట్స్ని అన్నీ కలుపుకుంటూ ఏదైతే హిందూ అనాలిసిస్ నేను స్టార్ట్ చేశానో నా అండర్లో ఎల్టిక్స్ క్లాసెస్లో, నౌ దిస్ ఈజ్ 7th month. ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 హానర్డ్ టు డీల్ విత్ హిందూ అనాలిసిస్ ఆఫ్ ఎల్టిక్స్ క్లాసెస్. ఎందుకంటే యాజ్ ఎ పర్సన్గా నాకు ఇది చాలా అంటే చాలా గ్రో చేసింది అండ్ మీ అందరికీ దగ్గర చేయడంలో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ హిందూ అనాలిసిస్ అండ్ స్టూడ్ అప్ టు ఇట్. సో డెడికేషన్తో 6 months చేయడం అనేది మీరు కూడా ఇక్కడ నుంచి ఒక క్వాలిటీ తీసుకోవచ్చు. ఎనీ టైం ఎవరు వీడియో చూసినా చూడకపోయినా, మీకు సెలవులు ఉన్నా సెలవులు లేకపోయినా, ఐ హ్యావ్ కన్సిస్టెంట్లీ డన్ హిందూ అనాలిసిస్. సో దీన్ని బట్టి మీకు ఒకటి తెలుస్తుంది, ఏ పనైనా సరే కరెక్ట్గా కంటిన్యూస్గా చేస్తే రిజల్ట్స్ అనేవి వాటంతట అవే వస్తాయి అన్నమాట. దానికి రీజన్ ఇదే. So this is the 7th month. Thank you very much for supporting our Hindu analysis. I hope this will continue. అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మీరు ఇంకా మంచిగా నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. సో మన దగ్గర ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అంటేనే తెలిసింది కదా. మీకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి లైవ్ ప్లస్ రికార్డెడ్ సెషన్ మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల మీకు దొరికే ఏంటంటే ఫస్ట్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. టాప్ లెవెల్ ఫ్యాకల్టీ. సో టాప్ లెవెల్ ఫ్యాకల్టీ అంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ రిటర్న్ మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ 2 సార్లైనా రాసి ఉండాలి, ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలన్నమాట. అలాంటి ఫ్యాకల్టీ చేత మీకు డీల్ చేయించబడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ, మెయిన్స్ వరకు వెళ్ళిన ఫ్యాకల్టీ అని నేను చెప్తున్నానంటే, వాళ్ళైతేనే మీకు కరెక్ట్గా యూపీఎస్సీకి తగ్గట్టు కంటెంట్ ఇస్తారు. ఏ టాపిక్లో నుంచి ఏది ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్, ఏది మెయిన్స్కి ఇంపార్టెంట్ అనేది మీకు డిస్టింగ్విష్ చేసుకోవడం కష్టం. బట్ యూపీఎస్సీ మీద పట్టున్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మీకు చాలా అంటే చాలా ఈజీగా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. టాపర్స్ వీడియోస్ మీరు చూస్తూనే ఉంటారు. ఎన్సీఆర్టీస్. సార్ ఎట్లా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, మేడం మీరు ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఎన్సీఆర్టీస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కూడా ఎన్సీఆర్టీస్ మీరు డైరెక్ట్గా చదివితే మీకు అర్థం కాదు కాబట్టి మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎన్సీఆర్టీస్ని మనం ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం అనమాట. సో ఫ్యాకల్టీ ఎన్సీఆర్టీ లైన్ ప్రతి ఎన్సీఆర్టీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీస్ అన్ని ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మన క్లాసెస్కి వచ్చినప్పటికీ మొత్తం మీకు బేసిక్స్ అన్ని కవర్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మీరు అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మాకు ఈజీ అవుతుంది అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ will play a crucial role in a UPSC journey. ఎందుకు నిన్నే చూసారు, యుఎస్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేసింది. సో వరల్డ్ ఈస్ చేంజింగ్ ఇన్ అ డైనమిక్ వే. వరల్డ్ చాలా అంటే చాలా డైనమిక్ వేలో చేంజ్ అవుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ విల్ ప్లే ఎ వెరీ కీ రోల్. ఎయిదర్ ఇట్ మే బి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. 3 స్టేజెస్లో ఏ స్టేజ్ అని అవనియండి, కరెంట్ అఫైర్స్ కంటూ దానికంటూ ఓన్ రోల్ ఉంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో కరెంట్ అఫైర్స్ హిందూ అనాలిసిస్ ఏదైతే ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఉందో అది నేను డీల్ చేస్తున్నాను. ఇంకా నైట్ PT365 కరెంట్ అఫైర్స్ యాప్లో ఉంటుందన్నమాట. ఇయర్ రౌండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ పాలిటీ అవుతుంది, నెక్స్ట్ ఎకానమీతో స్టార్ట్ చేస్తున్నాను. సో చూసుకోండి, మీతో పాటు ఎవరైతే కో ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గెయిన్ అయిపోతున్నారు. సో మీరు ఎప్పుడైతే ఈ కరెంట్ అఫైర్స్ ఎన్నింటి లోపల కూడా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే ప్రిలిమ్స్ అవ్వడానికి, మెయిన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు ల్యాకింగ్ అయిపోతారో అప్పుడు ఎగ్జామ్ కూడా మనకు దూరంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా టెస్ట్ సిరీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్
మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎక్స్ప్లెనేషన్. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద వీడియో. టెస్ట్ సిరీస్ని ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూపీఎస్సి మోడల్లో క్వశ్చన్స్ని రెడీ చేయిస్తున్నాం. టాప్ లెవెల్ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళతో క్వశ్చన్స్ రెడీ చేయించి ఫ్యాకల్టీ మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు టెస్ట్ సిరీస్. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మంచి మంచి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు యూపీఎస్సీ మోడల్లో. సెకండ్, ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఆ ఏరియా ఇన్ అండ్ అరౌండ్ ఉన్న కాన్సెప్ట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ లాస్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్ రైటింగ్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. మీకు ర్యాంక్ రావాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన దగ్గర మెయిన్స్ 365 ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి మీకు ఎలా రాయాలో చెప్పి మీరు రాసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో చేసి మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చే ప్రోగ్రామ్. దీన్ని చక్రవర్తి సార్ డీల్ చేస్తున్నారు. సో చక్రవర్తి సార్ అనేవాళ్ళు 2 సార్లు యూపీఎస్సీ మెయిన్స్, 2 సార్లు గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మీకు ఇప్పుడు ఉండడం అనేది మీ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే 7-8 years వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు. దే నో ఎవ్రీథింగ్, ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అన్నీ కూడా వాటి మీద వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో ఫీజ్ అనేది వెరీ వెరీ మినిమల్. మన దగ్గర 80,000కే వస్తుంది. దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. మెయిన్గా రూరల్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని మనం ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. 80,000 రూపీస్కే వస్తుంది విత్ ఈఎంఐ ఆప్షన్ అండ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది అనమాట. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఎలాంటి ఒక ఆపర్చునిటీ స్టేట్లో ఎక్కడా లేదు. సో తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. ఏదైతే మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారో కోర్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది. ఆఫ్లైన్ క్యాంపస్ మంది విశాఖపట్నంలో ఉంది. MVP సెక్టార్ 8 లోపల ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. సో దో స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. ఈ ఫీజు ఏదైతే ఉందో మళ్ళీ April 1st నుంచి ఫీజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పటి లోపల కోర్సెస్ పర్చేస్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. కాంటాక్ట్ దిస్ నంబర్ 7893899553. ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. కోర్స్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. భారతి మ్యామ్ ఉంటారు. షీ విల్ టాక్ విత్ యూ కార్డియల్లీ. మీ నీడ్స్ బట్టి, మీ దాన్ని బట్టి మీకు యాప్ని ఆర్ కోర్సెస్ని సజెస్ట్ చేస్తారు. డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. నెక్స్ట్, ఆప్షనల్స్. సో ఆప్షనల్ అంటే అందరికీ తెలిసిందే, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మనం కూడా ఏం చేసామంటే బయట ఉన్న ఆప్షన్స్లో కాకుండా ఆప్షన్స్లో కూడా ఇన్ఫినిటీ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మీరు ఆప్షనల్ నేర్చుకున్నంత వరకు, మీకు వచ్చినంత వరకు ప్రతిదీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. బయట బాగా కోచింగ్ సెంటర్స్లో కాస్ట్ ఎక్కువ, బట్ మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అనేవి బయట 70,000 అయితే మన దగ్గర విత్ ఇన్ఫినిటీ మీకు 30,000కి వస్తుంది. ఎలాంటి ఒక ఆపర్చునిటీ అక్కడ వెరీ లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు కావాలంటే డెమో క్లాసెస్ వినండి. డెమో యాక్సెస్ తీసుకొని క్లాసెస్ వినిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను, ఫస్ట్ లిజన్ డెమో వినిన తర్వాతే మీకు నచ్చిన దాని ప్రకారం తీసుకోండి. సో మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ PSIR, పబెడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఈ 5 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. బయట ఉన్న ఆప్షన్స్తో పోలిస్తే మన ఆప్షన్స్ అనేవి ఆఫ్ కాస్ట్కి వస్తాయి. అండ్ బయట ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఓన్లీ 1 time వాచ్ ఇస్తారు, బట్ మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ దట్ టు విత్ ఈఎంఐ ఆప్షన్. అది కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ 50,000కి వస్తుంది అనమాట. సో 5,000కి ఎలాంటి ఒక ఛాన్స్ అనేది ఎక్కడ ఉండదు. ఫీజ్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 31st March. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు మొత్తం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అండ్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ. సో మీ అందరికీ తెలిసిందే, మొన్నే గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే మన స్టేట్లో ఉన్నాయో నోటిఫికేషన్స్ అయిపోయి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి మనం క్యాలెండర్ వచ్చిన తర్వాత చదివితే మనం మన తోటి ఆస్పిరెంట్స్తో పోలిస్తే వెనకబడిపోతాం అనమాట. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఏదైతే ఉందో కోర్స్ మీ గురించి లాంచ్ చేసాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్, కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ, ఏవైతే ఏపీ రిలేటెడ్ ఉంటాయో వాటితో పాటు ఇండియన్వి ఉంటాయి. ఎన్సీఆర్టీస్, మీకు కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ వాళ్ళకి ఇది ఒక బంపర్ బనాన్జా అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మీకు డీల్ చేస్తారు. బయట మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ డీల్ చేయరు.
బట్ మన ఇన్స్టిట్యూట్లో బెనిఫిట్ ఏంటంటే యూపీఎస్సీ ఫ్యాకల్టీ విల్ డీల్ విత్ ఇట్. ఫీజ్ 70,000 విత్ ఈఎంఐ ఆప్షన్ మీకు 5,000కి వస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలోనే అవైలబుల్గా ఉంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు మొత్తం అన్ని క్లాసెస్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి అనమాట. సేమ్ అదే లైన్స్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ 2 స్టేట్స్ లోపల నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా సేమ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫీజు కూడా 70,000. ఈఎంఐ ఆప్షన్ ఉంది. తెలుగు మీడియంలో అందుబాటులో కలదు. ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో మీకు కూడా క్లాసెస్ ఉన్నాయన్నమాట. చాలా మంది తెలంగాణ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి కోర్సెస్ తీసుకుంటున్నారు. with this and last group 2 test series. So group 2 test series long term test series మనం లాంచ్ చేసాం. ఇది ఒక యూనిక్ ఇనిషియేటివ్. 1 year కి 5,000 రూపీస్ టెస్ట్ సిరీస్. సేమ్ గ్రూప్ 2 ప్యాటర్న్ లోపల టెస్ట్ సిరీస్ అనేది పెడుతున్నాం. 1 week ప్రిలిమ్స్ అయితే నెక్స్ట్ వీక్ జిఎస్ పేపర్ 1 అవుతుంది, మెయిన్స్ పేపర్ 1, నెక్స్ట్ వీక్ మెయిన్స్ పేపర్ 2. అలా సిలబస్ ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీరు ఎవరెవరైతే ఉన్నారో మీరు అందరికీ కూడా సీనియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఎస్ఎన్టీ టెస్ట్ సిరీస్ నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ డెమో సెషన్ మీకు అప్లోడ్ అయిపోతుంది. అది చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు ఎంత బాగా చెప్తున్నారు టెస్ట్ సిరీస్ అనేది. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ అనాలిసిస్. ఓకే, హ్యాపీ హోలీ గైస్. అందరూ కూడా మీ లైఫ్స్ అన్నీ కూడా హోలీ లాగా కలర్ఫుల్గా ఉండాలి. హోలీలో ఉండే కలర్స్ లాగా మీ లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఎ కాంప్రిహెన్సివ్ వే ఫర్ టుడేస్ అనాలిసిస్ యాజ్ పార్ట్ ఆఫ్ 3rd March. So as part of 3rd March, these are the articles that we are going to discuss in a comprehensive way. So first article, Israel, the US and a war to build unipolar West Asia. సో ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్ ఏదైతే ఉందో సో దీనివల్ల యూనిపోలార్ వెస్ట్ ఏషియా ఏదైతే ఉందో అది ఫామ్ అవ్వచ్చు అంట. ఏంటి ఆ వార్ డైనమిక్స్ అనేది చూద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చదివే కొద్దీ వినే కొద్దీ ఇంకా వినాలనిపించే చదవాలనిపించే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే నా దృష్టిలో ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎందుకంటే ద సబ్జెక్ట్ దట్ హ్యాస్ ఇమెన్స్ పొటెన్షియల్. సో నా ఆప్షనల్ పిఎస్ఆర్ తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే అనమాట. రోజు రోజుకి మారిపోతుంటుంది, రోజు రోజుకి ఒక మసాలా, రోజు రోజుకి ఒక ట్విస్ట్. దాన్ని బట్టే మొత్తం ప్రపంచం అంతా లింక్ అయి ఉంటుంది. గవర్నమెంట్ పాలసీస్ అన్నీ కూడా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్, యూజీసీ రిఫార్మ్ డిబేట్, ఫాల్ట్ లైన్స్ ఇన్ పాలిటిక్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. సో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దాని రిఫార్మ్ మీద కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది కదా, వాటి మీద డిబేట్ ఉంది. మెయిన్గా సోషల్ జస్టిస్ అనేది దాని గురించి మన ఆర్టికల్ 38 లోపల ప్రియంబుల్ లోపల అన్నింటిలో మెన్షన్ చేసి ఉంటుంది కదా. సో ఈ సోషల్ జస్టిస్ని ఎలా ఇబ్బంది పడుతుందనేది చూద్దాం. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఆర్టికల్, ఇండియా అండ్ కెనడా. ఇండియా అండ్ కెనడా ఇంక్ యురేనియం డీల్ యాజ్ కార్నే మీట్స్ మోడీ. సో కెనడియన్ ప్రెసిడెంట్ ఆఫ్ పిఎం ఎవరైతే ఉన్నారో కార్నే మోడీని కలిశారు. ఇద్దరు కలిసి యురేనియం డీల్ సైన్ చేశారు అనమాట. యురేనియంని మనకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయబోతుంది కెనడా. సో దాని గురించి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చూద్దాం. 4th, ఇండియన్ వార్షిప్స్ ఆన్ స్టాండ్ బై ఫర్ హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్. సో హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ కోసం స్టాండ్ బైలో ఉన్నాయంటే ఇండియన్ వార్షిప్స్ ఏంటో చూద్దాం. అండ్ లాస్ట్, సుప్రీం కోర్ట్ టు లుక్ ఇన్ టు ఫీజిబిలిటీ ఆఫ్ నాట్ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గురించి ఫీజిబిలిటీ ఆఫ్ నాట్ని చూస్తుందంట. సో అదేంటని చూద్దాం అనమాట. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో వాళ్ళ హోలీ కాబట్టి మీరు కూడా కొంచెం ఎంజాయ్ మోడ్లో ఉంటారు. సో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టకుండా ఒక 5 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొచ్చాం. సో ఫస్ట్ 2 ఆర్టికల్స్ రిలేటెడ్ టు మెయిన్స్ అండ్ నెక్స్ట్ 3 ఆర్టికల్స్ రిలేటెడ్ టు ప్రిలిమ్స్. So these are the articles that we are going to discuss in a comprehensive way అనమాట. సో అన్ని ఆర్టికల్స్ని కాంప్రిహెన్సివ్ వేలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే మన వీడియోస్కి లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్ చేస్తారో మన వీడియోస్ అనేవి పూర్ రూరల్ స్టూడెంట్స్కి వెళ్తాయి. ఐఎమ్ నాట్ సేయింగ్
ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, లేకపోతే నేను ఏదో అబద్ధాలు చెప్పట్లేదు, కానీ చాలామంది పీపుల్ ఆ మెసేజింగ్ మీ అండ్ కాలింగ్ మీ, సార్ మీ వల్ల మేము ఇప్పుడు మా యూపీఎస్సీ ప్రిపరేషన్ బాగా చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్. చాలా వరకు క్వశ్చన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నారండి. ఇట్లా జరుగుతుంది మన హిందూ అనాలిసిస్ యొక్క ఇంపాక్ట్. ఎవరైతే లాంగ్ టర్మ్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ వరల్డ్ మీద ఒక పర్స్పెక్టివ్ బిల్డ్ అవ్వడం, వాళ్ళందరికీ నాలెడ్జ్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీ అందరికీ నా నుండి వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, మన అనాలిసిస్ అనేది ఒకరిద్దరితో ఆగిపోకూడదు. ఇట్ హ్యాస్ టు రీచ్ ఎవ్రీ సీరియస్ స్టూడెంట్. ఎవరెవరైతే డబ్బులు కట్టుకోలేక రూరల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఫోన్ ఉండి చదువుకోవాలనుకుంటున్నారో, వాళ్ళందరి వరకు కూడా మన అనాలిసిస్ వెళ్ళాలి. అది వెళ్ళాలంటే నేను ఒక్కడనే చేయలేను, దానికి మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. సో మీ సపోర్ట్ అనేది డబ్బుల రూపంలోనో ఏ రూపంలోనో నాకు వద్దు. జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ఈ 4 చేయండి. ఆబ్వియస్లీ మన వీడియోకి మీరు చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేసినట్టు అవుతారు. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక స్టేజ్ ముందుకు తీసుకెళ్లేటట్టు అవుతారు అన్నమాట. ఆర్టికల్ చూడండి. ఇజ్రాయిల్, ద యుఎస్ అండ్ ద వార్ టు బిల్డ్ యూనిపోలార్ వెస్ట్ ఏషియా. సో యూనిపోలార్ వెస్ట్ ఏషియా గురించి చూద్దాం రండి. The article analyzes the renewed conflict between Israel and Iran in 2025. సో 2025లో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది ఎవరికి మధ్య? ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య. ఎందుకంటే మీరు నార్మల్గా లార్జర్ పిక్చర్లో చూసుకుంటే ఇరాన్ అనేది హమాస్ని సపోర్ట్ చేస్తుంది. సో హమాస్ అన్ని వెళ్ళి ఎవరి మీద అటాక్ చేస్తుంది? ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో తెలుసు ఇండైరెక్ట్గా ఇరానే సపోర్ట్ చేస్తుంది వార్ని. ఫాలోయింగ్ ఫెయిల్డ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ మీడియేటెడ్ బై ఒమాన్. సో ఒమాన్ వీళ్ళందరినీ సెట్ చేయడానికి ట్రై చేసింది, కానీ అవ్వలేదు. ఇట్ ఆర్గ్యూస్ దట్ ద వార్ ఈజ్ నాట్ మియర్లీ అబౌట్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇరాన్ అనేది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుందని అందరికీ తెలుసు. ఇట్స్ నాట్ అబౌట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంట, బట్ అబౌట్ రీషేపింగ్ ద రీజనల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ వెస్ట్ ఏషియా. సో ఈ వార్ ఏదైతే ఉందో ఇరాన్ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపించడానికి కాదు, కానీ అక్కడ పవర్ పాలిటిక్స్ని చేంజ్ చేయడానికి అంటారు. టువర్డ్స్ ఏ యూనిపోలార్ అంటే ఒకడే శాసిస్తాడు, డామినేటెడ్ బై ఇజ్రాయెల్ విత్ యుఎస్ బ్యాకింగ్. సో వెస్ట్ ఏషియా లోపల ఒకడే లీడర్ అయి ఉండాలి, అది కూడా ఇజ్రాయెల్ అయి ఉండాలి విత్ యుఎస్ బ్యాకింగ్. దాని గురించి వార్ అంటారు. The author critically examines whether regime change in Iran is feasible and explores the wider regional and global consequences of escalation. సో ఇప్పుడు ఏదైతే ఇరాన్ లోపల లీడర్ చేంజ్ ఉందో దాని యొక్క రీజనల్ అండ్ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో మీ అందరికీ తెలిసిందే మనం న్యూక్లియర్ డీల్ సైన్ చేసాం అనమాట. బారక్ ఒబామా యుఎస్ నుండి ఇంకా ఇరాన్ కలిపి జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సైన్ చేసాం. ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేయకుండా ఉండడానికి. అప్పుడు యుఎస్ తన మీద శాంక్షన్స్ అయ్యి తనకి ఎకనామిక్గా ప్రమోట్ చేస్తానని చెప్పింది. యుఎస్ ప్రెసిడెంట్ బారాక్ ఒబామా ద న్యూక్లియర్ అగ్రిమెంట్ ఎయిమ్డ్ ఎట్ కర్బింగ్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ శాంక్షన్ రిలీఫ్. సో యుఎస్ ఏమన్నదంటే మేము శాంక్షన్స్ ఏమన్నది దానికి బదులుగా, దానికి ఫేవర్గా ఆర్ రెసిప్రోకల్గా ఇరాన్ సైడ్ ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పింది అనమాట. ద యుఎస్ అప్రోచ్ ఫోకస్ నారోలీ ఆన్ న్యూక్లియర్ రెస్ట్రెయింట్. సో యుఎస్ అప్పుడు ఒకటే ఆలోచించింది ఇరాన్ని న్యూక్లియర్ పవర్ కింద ఆపాలని. ఇజ్రాయెల్ అపోజ్ ఇట్. అప్పుడు ఇజ్రాయెల్ అపోజ్ చేసింది ఏం చెప్పింది? ఆర్గ్యూయింగ్ దట్ ఇరాన్స్ కన్వెన్షనల్ అండ్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ వాజ్ ద రియల్ థ్రెట్. సో ఇజ్రాయెల్ ఏమన్నదంటే యుఎస్ ఓన్లీ న్యూక్లియర్ పరంగా ఇరాన్ ఆపడానికి చూస్తుంది, బట్ ఇరాన్కి ఏముందంటే కన్వెన్షనల్ అండ్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది త్రూ హమాస్, డిఫరెంట్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఆ థ్రెట్ ఎక్కువ. మీరు జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు ఓన్లీ న్యూక్లియర్ మీద ఫోకస్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నారు. సో ఇజ్రాయిల్ ఇరాన్ రైవల్రీ ఏంటి? ఇరాన్ సపోర్ట్స్ నాన్ స్టేట్ యాక్టివిస్ట్ సచ్ as హెజ్బుల్లా అండ్ హమాస్. చెప్పా కదా, ఇరాన్ మెయిన్గా వీళ్ళకి ఫండింగ్ ఇస్తుంది అనమాట. ఎవరికి? హెజ్బుల్లా అండ్ హమాస్. ఇజ్రాయెల్ వ్యూస్ ఇరాన్ యాజ్ ద ఓన్లీ రీజనల్ పవర్ క్యాపబుల్ ఆఫ్ ఛాలెంజింగ్ ఇట్ సుప్రమసీ. సో వెస్ట్ ఏషియా లోపల ఇజ్రాయెల్ని ఎవరైనా సరే కౌంటర్ చేయగలరు అని ఫీల్ అయితే అది ఇరాన్ అనే ఇజ్రాయెల్ ఫీల్ అవుతుంది అనమాట. అంతే కదా. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరిని మీ కాంపిటేటర్గా చూడరు. మీరు ఒక పొజిషన్కి వెళ్ళిపోయాక ఓన్లీ కొంతమందిని మీ కాంపిటేటర్లా చూస్తారనమాట. సో అట్లా అనమాట. సో ఇజ్రాయెల్ వ్యూస్ ఇరాన్ యాజ్ ద ఓన్లీ రీజనల్ పవర్ క్యాపబుల్ ఆఫ్ ఛాలెంజింగ్ ఇట్స్ సుప్రమసీ.
సో ఇజ్రాయెల్ ఒక్కనే చూస్తుంది, ఇరాన్ ఒక్కదాన్నే చూస్తుంది అనమాట తన యొక్క పవర్కి ఎగనెస్ట్ కింద. సో 2025 12-day వార్. సో దేని గురించి మాట్లాడుతున్నాడు? 2025 12-day వార్. మొన్న ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని యూఎస్ డిస్ట్రాయ్ చేసింది కదా. ద యూఎస్ క్లెయిమ్ టు హ్యావ్ డిస్ట్రాయిడ్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో మీ అందరికీ తెలిసిందే, రాకెట్స్ అవన్నీ పంపించి వేసింది కదా. ఎట్ హాస్టాలిటీస్ రెజ్యూమ్డ్ ఇండికేటింగ్ అన్రిజాల్వ్డ్ స్ట్రాటజిక్ గోల్స్. సో యూఎస్ ఏం చెప్పింది? ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్స్ని డిస్ట్రాయ్ చేశానని చెప్పింది, కానీ అట్లనే ఉందన్నమాట. ద ఆర్టికల్ సజెస్ట్ దట్ కాన్ఫ్లిక్ట్ ఈస్ రూటెడ్ ఇన్ లాంగ్ టర్మ్ జియో పొలిటికల్ రైవల్రీ, నాట్ మియర్లీ న్యూక్లియర్ కన్సర్న్స్. సో ఆర్టికల్ సజెస్ట్ ఏం చేస్తుంది? మెయిన్గా లాంగ్ టర్మ్ జియో పొలిటికల్ రైవల్రీ ఉంది, న్యూక్లియర్ కన్సర్న్స్తో దీనికి సంబంధం లేదు. న్యూక్లియర్ వెపన్ ఉన్నా లేకపోయినా సరే అక్కడ లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రగుల్ ఏదైతే ఉందో అది అవుతుందంట. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా అండ్ బియాండ్. సో వెస్ట్ ఏషియా యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూద్దాం. స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఫర్ వెస్ట్ ఏషియా అండ్ బియాండ్. సో దీని ద్వారా స్ట్రాటజిక్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్, అటెంప్ట్ టు రీస్ట్రక్చర్ రీజనల్ ఆర్డర్. సో ద కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఏదైతే ఇజ్రాయిల్ యుఎస్ కలిపి ఎవరి మీద అటాక్ చేస్తుందో, ఇరాన్ మీద అటాక్ చేస్తుందో, ద కాన్ఫ్లిక్ట్ సిగ్నల్స్ అండ్ ఎఫర్ట్ టు డిస్మాంటిల్ ఇరాన్ యాజ్ ఎ రివిజనిస్ట్ పవర్. సో ఇరాన్ ఎట్లా రివిజనిస్ట్ పవర్ కింద డిస్మాంటిల్ చేద్దాం అనుకుంటుంది. అండ్ కన్సాలిడేట్ రీజనల్ ఆర్డర్ సెంటర్ అరౌండ్ ఇజ్రాయిల్ విత్ యాక్టివ్ యుఎస్ బ్యాకింగ్. మెయిన్ ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే, టు మేక్ ఇజ్రాయిల్ ద యూనిపోలార్ పవర్. ఆ రీజియన్ లోపల ఇంకా ఇజ్రాయిలే లోకల్ డాన్ అనమాట దాన్ని చేయడానికి. నెక్స్ట్, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఏం జరుగుతుంది వార్ వల్ల? బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇఫ్ ఇరాన్ వీకెన్ సిగ్నిఫికెంట్లీ, ద ట్రెడిషనల్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ monarchs would shift decisively, altering alliance structures and deterrence dynamics across West Asia. సో ఇప్పుడు ఈ వార్ అనేది ఒకవేళ ఇరాన్ వీక్ చేసింది అనుకోండి, ఇజ్రాయెల్ స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది? రీజనల్ బ్యాలెన్స్, ఇజ్రాయెల్ ఇంకా గల్ఫ్ మొనార్కీస్, యూఏఈ, సౌదీ అరేబియా, వీళ్ళతో ఇజ్రాయెల్ రిలేషన్షిప్ అనేది షేప్ అవుతుంది. వుడ్ షిఫ్ట్ డిసైసివ్లీ, ఆల్టరింగ్ అలయన్స్ స్ట్రక్చర్స్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈజీగా వచ్చి కలిసిపోతారు, ఎందుకంటే వాళ్ళ మీదకి ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళకుండా వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు కాబట్టి. థర్డ్, ఎనర్జీ అండ్ మెరిటైమ్ సెక్యూరిటీ రిస్క్. సో మెయిన్గా నిన్నే మనం మాట్లాడాం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి కనెక్ట్ చేస్తుంది. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద మనకి ఎవరు ఉంటారు? ఇరాన్ ఉంటారు, కింద మనకి యూఏఈ వీళ్ళందరూ ఉంటారని మాట్లాడాం కదా. ఇరాన్స్ థ్రెట్ టు డిస్రప్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరే ఇరాన్ ఉంది కాబట్టి ఎ చోక్ పాయింట్ ఫర్ నియర్లీ 1/3 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నిన్న కూడా మనం మాట్లాడాము హిందూ అనాలిసిస్ లోపల, 1/3 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఎక్కడి నుంచి జరుగుతుంది అనమాట. ఎలివేట్స్ రిస్క్ టు ద గ్లోబల్ ఎనర్జీ మార్కెట్. సో దీనివల్ల ఇండియా లాంటి కంట్రీస్ 80% we depend upon imports, directly affecting oil importing nations like India. మనలాంటి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్, బ్రాడర్ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్. దీనివల్ల బ్రాడర్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? పొటెన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ అనేవాళ్ళు ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. స్ట్రెయిన్ ఆన్ యుఎస్ మిలిటరీ అసెట్స్. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎవరు సపోర్ట్ చేయాలి? యుఎస్ సపోర్ట్ చేయాలి. మిలిటరీ అసెట్స్ యుఎస్కి ఎకనామికల్లీ బాగా లాస్. ఒక వార్ ఈజ్ ఎ కాస్ట్లీ అఫైర్. చాలా మంది అంటారు, సార్ మాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అంటారు. నా గర్ల్ ఫ్రెండ్ జోక్స్ మీ అందరికి ఇష్టం కాబట్టి చెప్పింది. సో గర్ల్ ఫ్రెండ్ లేదు అంటారు. గర్ల్ ఫ్రెండ్ ఉన్నోడిని అడగండి, తను మెయింటైన్ చేయడం అంత కష్టం, అర్థమవుతుందా? సో అట్లనే వార్ ఈజ్ ఎ కాస్ట్లీ అఫైర్ అనమాట. మన ఇండియా ఇంకా పాకిస్తాన్ ఒక 10 రోజులు 4 రోజులు కొట్టుకుంటేనే ఇండియా చాలా వరకు ఎకనామికల్లీ లాస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా అంటే చాలా కాస్ట్లీ. సో బ్రాడర్ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? పొటెన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్. సో మెయిన్గా గల్ఫ్ కంట్రీస్ పొటెన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా ముస్లిం నేషన్స్ కాబట్టి వాళ్ళు కూడా చూడొచ్చు. స్ట్రెయిన్ ఆన్ యుఎస్ మిలిటరీ అసెట్స్. యుఎస్ మిలిటరీ అసెట్స్ మీద స్ట్రెయిన్ ఉంటుంది. రిస్క్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ప్రాక్సీ ఆర్ డైరెక్ట్ వార్. సో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హమాజ్, హెజ్బుల్లా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు వార్కి రావచ్చు అనమాట. సో డైరెక్ట్గా స్టేట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాక్సీ వార్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ ట్రేడ్, సప్లై చైన్స్ అండ్ ఇన్ఫ్లేషన్. సో దీనివల్ల డైరెక్ట్గా ఏంటి? ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. ఇండియా లాంటి కంట్రీస్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్.
ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్. డైరెక్ట్గా ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతే మన ఇండియా లోపల డైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ వస్తుంది అనమాట. దాన్ని మనం ఏం చేయలేం. ప్రైస్ పెరిగిపోతే ఏం చేయలేం కదా, సప్లై చైన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ద కాన్ఫ్లిక్ట్ దస్ ఎక్స్టెండ్స్ బియాండ్ ఏ బైలేటరల్ కాన్ఫ్రంటేషన్ అండ్ హ్యాస్ సిస్టమేటిక్ జియోపొలిటికల్ కాన్సిక్వెన్సెస్. సో ఈ గొడవ అనేది ఇజ్రాయిల్, యుఎస్ మరియు ఇరాన్కి మధ్య కాదు, దీనివల్ల వరల్డ్ మొత్తం జియోపొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఈక్వేషన్స్ మారిపోతాయి, పవర్ డైనమిక్స్ మారిపోతాయి, ఎవరితో ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ రిలేషన్షిప్స్ ఎట్లా ఉండాలనేది అన్నీ కూడా మారిపోతాయి అనమాట. ఛాలెంజెస్ ఏంటి? సో ఛాలెంజెస్కి వెళ్దాం. జియోగ్రఫికల్ అండ్ స్ట్రాటజిక్ రియాలిటీస్. సో ఛాలెంజెస్ లోపల ఇరాన్ ఈజ్ జియోగ్రఫికల్లీ వ్యాస్ట్ అండ్ మౌంటైనస్. సో ఇరాన్ అనేది జియోగ్రఫికల్లీ బాగా వ్యాస్ట్, మౌంటైనస్. ఇట్ ఈస్ నాట్ కంపేరబుల్ టు ఇరాక్ ఆర్ లిబియా అన్నమాట. సో ఇరాక్, లిబియా లాగా ఈజీగా ఉండదు వార్ అంటే. రెజీమ్ చేంజ్ టిపికల్లీ రిక్వైర్స్ గ్రౌండ్ ఇన్వేషన్, పొలిటికల్లీ అండ్ మిలిటరీ కాస్ట్ అనమాట. సో ఇప్పుడు యుఎస్ ఏదైతే ఇరాక్ మీద అప్పుడు దాడి చేసిందో, లిబియా మీద దాడి చేసిందో, అప్పుడు అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే జోగ్రఫికల్లీ బాగా వ్యాస్ట్. సో దీనివల్ల యుఎస్కి బాగా ఖర్చు అవుతుంది. నెక్స్ట్, decapitation strategic limitations. The attempt to weaken leadership through targeted strikes may hard domestic support for the regime. సో ఇప్పుడు బయట నుంచి అందరూ వచ్చి అటాక్ చేస్తుంటే ఇంట్లో అందరూ కూడా కలిసిపోతారు అనమాట. సో అదే చెప్తున్నారు చూడండి, హార్డ్ అండ్ డొమెస్టిక్ సపోర్ట్ ఫర్ రెజిమ్ ట్రిగర్ రిటాలియేషన్. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళు ఎలాగో నాశనం అయిపోతున్నారు, వీళ్ళు ఏం చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు బాంబులు వేసేయచ్చు. ఎక్స్పాండ్ ద వార్ రీజనల్లీ. ఇప్పుడు ఈ వార్ అనేది రీజనల్గా బాగా ఎక్స్పాండ్ అయిపోద్ది. హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ కూడా చేసారు చూడండి. Historical examples: Iraq, Libya, Syria show regime change often produces instability rather than stability. So regime change వల్ల instability ఎక్కువ ఉంటుందంట, స్టెబిలిటీ కన్నా. నెక్స్ట్ ఏంటి? రీజనలైజేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో ఇరాన్ ఎక్కడెక్కడ టార్గెట్ చేసింది? యుఎస్ బేసిస్ని టార్గెట్ చేసింది. థ్రెటెండ్ గల్ఫ్ స్టేట్స్, మీరు అందరూ చూసే ఉంటారు, యుఏఈ, కువైట్లో ద్వారాలు జరిగాయి. ఎక్స్పెండెడ్ థ్రెట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో మెయిన్గా ఏం చెప్పింది, ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థియేటర్ ఏదైతే ఏరియా జరుగుతుందో దాన్ని పెంచింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకవేళ ఈ వార్, ఏ ప్రొలాంగ్డ్ వార్, ఇంకా ఎక్కువసేపు జరిగితే డ్రాగ్ గల్ఫ్ మోనార్కీస్. సో గల్ఫ్ మోనార్కీస్, సో ఎవరైతే యుఏఈ, దుబాయ్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు కూడా రావచ్చు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా దేని మీద డిపెండ్ అవుతారు? డిస్రప్ట్ ఎనర్జీ ట్రేడ్. సో ఎనర్జీ ట్రేడ్ మెయిన్గా అవుతుంది. ఎగ్జాస్ట్ యూఎస్ అండ్ ఇజ్రాయెల్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. సో ఈ వార్ కనుక ఎగ్జాస్ట్ అయింది అనుకోండి, యూఎస్ అండ్ ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే యుక్రెయిన్ రష్యా వార్. సో రష్యాకి ఇప్పుడు ఎకనామికల్లీ ఆ వార్ని బేర్ చేయడం అంత కాస్ట్లీ అయిపోతుంది. సో అదే చెప్తున్నారు చూడండి. అండ్ లాస్ట్, అసిమెట్రిక్ డాక్ట్రైన్ యాజ్ హైలైటెడ్ ఇన్ ద ఆర్టికల్. If the gorilla does not lose, the gorilla wins. Iran's strategy focuses on endurance rather than quick victory. So same రష్యా యుక్రెయిన్ వార్లో కూడా అంతే. సో యుక్రెయిన్ లూజ్ అవ్వకపోతే చాలు, తను గెలిచినట్టే. సో అదే చెప్తున్నారు చూడండి, ఇఫ్ ద గొరిల్లా డస్ నాట్ లూజ్, ద గొరిల్లా విన్స్. సో ఇక్కడ పవర్ఫుల్ ఎవరు? ఇజ్రాయెల్, యుఎస్. సో వీళ్ళిద్దరు పక్కగా గెలిస్తేనే వాళ్ళు గెలిచినట్టు. ఒకవేళ ఇరాన్ తను ఓడిపోకపోయినా తను గెలిచినట్టే అనమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి? రివైవ్ డిప్లొమాటిక్ ఛాలెంజ్. సో మెయిన్గా ఏంటంటే మీడియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇరాన్ మళ్ళీ టేబుల్ మీద తీసుకొని రావాలి. రెన్యూ బ్యాక్ ఛానల్ టాక్స్ లైక్ ఓమాన్ మీడియేషన్, ఏదైతే ఓమాన్ ట్రై చేసిందో అట్లా చేయాలి. సపరేట్ న్యూక్లియర్ ఇష్యూ ఫ్రమ్ బ్రాడర్ జియో పొలిటికల్ కంటెస్ట్. సో న్యూక్లియర్ ఇష్యూని దీంతో డివైడ్ చేయండి. రీజనల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. సో ఇంక్లూజివ్ గల్ఫ్ సెక్యూరిటీ డైలాగ్ ఇన్వాల్వింగ్ ఇరాన్, గల్ఫ్ స్టేట్స్ అండ్ మేజర్ పవర్స్. సో వీళ్ళందరినీ తీసుకొని రండి. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ తీసుకొని రండి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అనేది ఒక నెగ్లెక్టెడ్ చైల్డ్ లాగా అనమాట. సో నెగ్లెక్టెడ్ చైల్డ్తో ప్రాబ్లం ఏంటంటే, అలా నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, తను ఏ రోజు దాడి చేసేస్తాడు ఎవరి మీదకి తెలియదు. ఎస్కలేషన్ మెకానిజమ్స్. సో ఇప్పుడు ఇరాన్ లోపల ఎలాగో కమీని చనిపోయాడు కాబట్టి అవాయిడ్ టార్గెటింగ్ లీడర్షిప్. మళ్ళీ లీడర్స్ని అటాక్ చేయడం ఆపండి. ప్రివెంట్ మ్యారిటైమ్ చోక్ పాయింట్ డిస్రప్షన్స్, మెయిన్గా గల్ఫ్ ఆఫ్ హోర్మూజ్. సో గల్ఫ్ ఆఫ్ హోర్మూజ్ లోపల ఏదైతే ఉందో దాంట్ లోపల చోక్ పాయింట్స్ని కాపాడుకోవాలి. నెక్స్ట్, స్ట్రాటజిక్ రెస్ట్రెయింట్ బై యూఎస్ అండ్ ఇజ్రాయెల్. మిలిటరీ superiority does not guarantee political victory. Clearly defined and achievable objects are essential. సో ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు, ఇప్పుడు కామెనీని చంపేస్తారు. ఇట్ డజంట్ మీన్ దే విల్ గెట్ పొలిటికల్ విక్టరీ. ఇరాన్ డొమెస్టిక్ సపోర్ట్ ఉంటుందని చెప్పలేము అనమాట. సో లోకల్ లోపల లీడర్స్ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వస్తారని చెప్పలేము అనమాట. సో అందుకే చెప్తున్నాడు, వాళ్ళకి ఏవైతే ఆబ్జెక్టివ్స్ కావాలో అవి డిప్లొమసీ ద్వారా తెలుసుకోవాలి.
సో మన ఇండియా లాంటి కంట్రీస్కి మెయిన్ ఏంటి, ఎనర్జీ డైవర్సిఫికేషన్ ఫర్ ఇండియా అండ్ అదర్స్, రిడ్యూస్ డిపెండెంట్ ఆన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్. సో మనం ఓమాన్ నుంచి వీళ్ళ నుంచి ఏదైతే ఆయిల్ తెచ్చుకుంటున్నామో దాని మీద డిపెండెన్స్ తగ్గించాలి, యాక్సలరేట్ రెన్యూబుల్ అండ్ ఆల్టర్నేటివ్ సోర్సింగ్ స్ట్రాటజీస్. సో మెయిన్గా ఆల్టర్నేట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, మనకి గ్రీన్ హైడ్రోజన్ కానీ, లేకపోతే మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. సో కన్క్లూజన్, the article argues that ongoing war is less about nuclear non-proliferation and more about shaping unipolar West Asian order centered around Israel. సో అందరూ ఏమనుకుంటున్నారంటే ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి వార్ జరుగుతుంది అనుకోవడం అనేది మనం చూస్తున్న రాంగ్ మిర్రర్. సో బట్ మనం చూడాల్సిన రైట్ మిర్రర్ ఏంటి, ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ ఆన్ గోయింగ్ వార్ ఈజ్ లెస్ అబౌట్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్, మోర్ అబౌట్ షేపింగ్ యూనిపోలర్ వెస్ట్ ఏషియన్ ఆర్డర్. సో దీనికి ఎవరెవరు సపోర్ట్లు ఉన్నారు, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. However, regime change in Iran is strategically difficult, geopolitically risky, and potential destabilization for entire regime. So ఈ రీజియన్ లోపల ఇప్పుడు రెజిమ్ చేంజ్ అయితే మొత్తం అందరూ దెబ్బైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్, ఒకవేళ ఈ వార్ ఇలాగే జరిగింది అనుకోండి, ఈ వార్ అనేది రీజనలైజేషన్ అయిపోద్ది. మనం ఏదైతే ఐమెక్, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ ఆర్డర్ అన్నామో అవన్నీ ఇంకా మెటీరియలైజ్ అవ్వవు. డిస్రప్ట్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 1/3 ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్ అవుతుంది. అండర్మైన్ యూఎస్ క్రెడిబిలిటీ. సో ఇప్పుడు రష్యా లాగా అయిపోద్ది అనమాట. యూఎస్ ఇప్పుడు వరల్డ్ లోపల హెజిమోన్ అని చెప్పుకోలేదు. స్ట్రెంథన్స్ ఇరాన్స్ అసిమెట్రిక్ రిజాల్వ్. సో ఏదైతే ఇరాన్ యొక్క అసిమెట్రిక్ రిజాల్వ్, ఇఫ్ గొరిల్లా డజంట్ యూస్ ఇట్ ఈస్, ఇఫ్ గొరిల్లా విన్స్ అన్నట్టు ఉంటుంది డాక్ట్రైన్, ఆ డాక్ట్రైన్ అయినట్టు చేస్తుంది అనమాట. సో అల్టిమేట్లీ సస్టైనబుల్ రీజనల్ స్టెబిలిటీ కెనాట్ బి బిల్ట్ త్రూ డీక్యాపిటైజేషన్, స్ట్రైక్స్ ఆర్ కోయర్సివ్ డామినెన్స్, బట్ త్రూ డిప్లొమసీ, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ నెగోషియేటెడ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. అదే చెప్తున్నాను కదా. సో మెయిన్గా సస్టైనబుల్ రీజనబుల్ స్టెబిలిటీ కావాలని మనకు కావాల్సింది డిప్లొమసీ, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ నెగోషియేటెడ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్. సో ఇవి చేసుకుంటేనే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉంటుంది. ఇవి చేయకపోతే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఉండదన్నమాట. సో డిస్కస్ ద చేంజింగ్ జియోపొలిటికల్ డైనమిక్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇజ్రాయెల్-ఇరాన్ కాన్ఫ్లిక్ట్. How do regime change strategies, proxy warfare and energy security concern influence regional stability and emerging global order? సో ఈ గ్లోబల్ ఆర్డర్ని ఇవన్నీ ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి? క్వశ్చన్లో వచ్చిన వాటిల్లో మీరు ఆన్సర్ చేయాలన్నమాట. అన్నీ ఆన్సర్ చేయకూడదు. ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది క్వశ్చన్. నేను ఎప్పుడు అదే అంటాను, ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది క్వశ్చన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ డైవ్ ఇంటూ నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. UGC reform debate, fault lines in politics of social justice. సో మెయిన్గా తెలుసు కదా, ఓబీసీస్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఏం చేయకూడదు, డిస్క్రిమినేట్ చేయకూడదు. దాని గురించి యూజీసీ కొన్ని గైడ్ లైన్స్ తెచ్చింది కదా, వాటి కోసం. ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ ద పొలిటికల్ అండ్ సోషల్ డిస్కషన్ సరౌండింగ్ ప్రపోజ్డ్ రిఫార్మ్స్ ఇన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్. సో యూజీసీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ లోపల, ప్రపోజ్డ్ రిఫార్మ్స్ లోపల ఏవైతే పొలిటికల్ అండ్ సోషల్ డిస్కషన్స్ ఉన్నాయో వాటిని చూస్తుంది అనమాట. ద రిఫార్మ్ సీక్స్ టు అడ్రస్ రిప్రజెంటేషన్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో మెయిన్గా ఏంటి, ద రిఫార్మ్ సీక్స్ టు అడ్రస్ వాట్, రిప్రజెంటేషన్ ఆఫ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఎవరెవరంటే పర్టికులర్లీ ఓబీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ గ్రూప్స్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో మెయిన్గా వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతుంది. ద డిబేట్ హ్యాస్ హైలైటెడ్ differing perspectives on caste privilege, social justice and institutional governance in academia. ఫస్ట్ యూజీసీ గురించి నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే యూజీసీ కంటిన్యూస్గా న్యూస్ లోపల ఉంది. సో చూద్దాం రండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈజ్ ఎ స్టాచ్యుటరీ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్, మెయిన్గా దాని పని ఏంటి, కోఆర్డినేషన్, డిటర్మినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో యూజీసీ యొక్క మెయిన్ పని ఏంటి, కోఆర్డినేషన్, డిటర్మినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇండియా. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ సెంట్రల్ గ్రాంట్ గివింగ్ అథారిటీ ఫర్ యూనివర్సిటీస్. సో మెయిన్గా యూనివర్సిటీస్కి గ్రాంట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మ్యాండేట్ ఏంటి, యూజీసీ హ్యాస్ 2 key రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్రొవైడింగ్ గ్రాంట్స్ టు యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూనివర్సిటీస్కి, కాలేజెస్కి ఏమిస్తుంది, గ్రాంట్స్ ఇస్తుంది. సెకండ్, కోఆర్డినేషన్, డిటర్మినేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రెండు దీని యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్.
ఇట్ ఈస్ ద ఓన్లీ సెంట్రల్ బాడీ ఇన్ ఇండియా ఎంట్రస్టెడ్ విత్ బోత్ ఫండింగ్ అండ్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. యూపీఎస్సీ లోపల మనల్ని ఈ పాయింట్ పెట్టి కొట్టచ్చు. సో యూజీసీకి గ్రాంట్స్ ఇచ్చే రైట్ ఉందా లేదా అంటే చాలా మంది ఇవ్వలేదు అనేస్తారు, ఎందుకంటే ఇది రెగ్యులేటరీ బాడీ అనుకుంటారు. బట్ తనకి గ్రాంట్ ఇచ్చే పవర్ ఉంది, అందుకే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఇట్ ఈస్ ద ఓన్లీ సెంట్రల్ బాడీ ఇన్ ఇండియా entrusted with both funding and regulatory functions. So detailed analysis లోపలికి వెళ్దాం. Arguments for UGC reforms. Addressing structural under representation. సో యూజీసీ రిఫార్మ్స్ అనేవి మెయిన్గా ఎందుకు వచ్చాయంటే అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఓబీసీ సిడబ్ల్యూఎస్ ఉంది కదా, దాని గురించి తీసుకొచ్చి అనమాట. సో పార్లమెంటరీ డేటా షోస్ ఓబీసీ రిప్రజెంటేషన్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిమైన్స్ లిమిటెడ్. సో పార్లమెంటరీ డేటా ఏం చెప్తుంది, ఓబీసీ రిప్రజెంటేషన్ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఉందో అది చాలా తక్కువ ఉందంట. కన్సర్న్స్ హ్యావ్ బీన్ రేజ్డ్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్. సో ఇందులోపల ఓన్లీ హయ్యర్ కాస్ట్ పీపులే వెళ్తున్నారు, లోవర్ కాస్ట్ పీపుల్ వెళ్ళట్లేదు అని ఒకటి అనమాట. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ సోషల్ జస్టిస్ ఫ్రేమ్వర్క్. సో మెయిన్గా మొన్నటి వరకు సోషల్ జస్టిస్ అంటే మెయిన్గా ఎస్సీ ఎస్టీస్కి రిప్రజెంటేషన్ అనేవాళ్ళు. బట్ యూజీసీ ఏం చేసింది, ఓబీసీస్ని ఈడబ్ల్యూఎస్ని కూడా కలిపేసింది. ఇన్క్లూజన్ ఆఫ్ ఓబీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ అలాంగ్ ఎస్సీ ఎస్టీ గ్రూప్స్ రికగ్నైజెస్ బ్రాడర్ సోషియో ఎకనామిక్ వల్నరబిలిటీస్. సో మనం అందరూ ఏమనుకుంటామంటే డిస్క్రిమినేషన్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ అనుకుంటాం. బట్ సొసైటీలో తెలియకుండా ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఏం జరుగుతుంది, డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఇంకా వాళ్ళకి రిప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా లేదు. Aligns with recent caste-based socio-economic data highlighting disparities. Next ఏంటి, డెమోక్రటైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఈక్వల్గా అవైలబుల్ ఉండాలి. స్ట్రెంథనింగ్ సేఫ్ గార్డ్స్ కెన్ మేక్ ఇన్స్టిట్యూషన్స్ మోర్ ఇంక్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్. సో ఓబీసీస్కి ఈడబ్ల్యూఎస్కి ఇప్పుడు సేఫ్ గార్డ్స్ పెంచారనుకోండి, అప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏమవుతాయి, ఇంక్లూజివ్ అండ్ రిప్రజెంటేటివ్. ప్రమోట్స్ ఈక్విటబుల్ పార్టిసిపేషన్ ఇన్ అకాడమిక్ డెసిషన్ మేకింగ్ పర్పస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఈక్విటబుల్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ రెస్పాండింగ్ టు ఆస్పిరేషన్స్ ఆఫ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్. సో దీనివల్ల ఏమవుతుంది, మార్జినలైజ్డ్ గ్రూప్స్ యొక్క ఆస్పిరేషన్స్కి రెస్పాండ్ అవినట్టు అవుతుంది అనమాట. రిఫ్లెక్ట్స్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ మొబిలిటీ అండ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ లోవర్ ఓబీసీ కమ్యూనిటీస్ అనమాట. సో వీళ్ళ యొక్క ఏదైతే డిబేట్ ఉందో, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటాం వాటిని, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో వాటికి రెస్పాండ్ అవుతున్నట్టు అవుతుంది అనమాట. ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ ద రిఫార్మ్ ఏంటి, సో ఇప్పుడు ఓబీసీస్కి ఈడబ్ల్యూఎస్ గురించి సపరేట్గా పెట్టుకుంటే మెయిన్ ఏంటి, కన్సర్న్స్ రిగార్డింగ్ మెరిట్ అండ్ ఆటోనమీ. సో ఫస్ట్ ఏం దెబ్బతింటుంది, మెరిట్. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఇచ్చుకుని వెళ్తే ఫ్యాకల్టీ లోపల మంచి ఫ్యాకల్టీ లోపల రారు. సో సమ్ స్టేక్ హోల్డర్స్ ఎంసీస్ మెయింటైనింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ ఇన్ అపాయింట్మెంట్స్. సో మెయిన్గా అకాడమిక్ స్టాండర్డ్స్ దెబ్బతినొచ్చు, అది కూడా ప్రాబ్లం ఉంది కదా. అవునన్నా కాదన్నా రిజర్వేషన్ వల్ల చాలా మంది ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు చూస్తూ ఉంటారు. నాకు కూడా రిజర్వేషన్ ఉంది, బట్ నేను నార్మల్గా చెప్తున్నా, రిజర్వేషన్ వల్ల నార్మల్గా ఏమైతుంది, మెరిట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఐ బిలాంగ్ టు ఓబీసీ, బట్ రిజర్వేషన్ వల్ల ఒక థింగ్ అయితే ఉంటుంది, ఏంటది, రిజర్వేషన్ వల్ల మెయిన్గా మెరిట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ administrative and legal complexities. So implementation requires alignment with judicial standards. సో మెయిన్గా ఏంటి, జ్యుడిషియల్ స్టాండర్డ్స్తో ఇది ఉండాలన్నమాట. జడ్జెస్ లోపల ఎప్పుడు ఎట్లా చూడరు. సో జడ్జెస్ లోపల ఓబీసీ ఎస్సీ ఎస్టీ అని చూడరు, రిజర్వేషన్ ఏమి ఉండదు. సో ఎవరైతే క్యాపబుల్లో వాళ్ళనే జడ్జెస్ కింద పెట్టడానికి చూస్తాం అనమాట. ఇన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ మే నీడ్ రీస్ట్రక్చరింగ్. సో ఇన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్కి రీస్ట్రక్చరింగ్ కావాలి. Divergent social perspectives. So different social group interests interpret reforms through various lenses of equity, merit and fairness. So ఎవరికైతే రిజర్వేషన్ వస్తుందో వాళ్ళు ఈక్విటీ అంటారు, ఎవరికైతే రిజర్వేషన్ రావట్లేదో వాళ్ళు ఏమంచి మెరిట్ అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు అనమాట. సో బ్రాడర్ పొలిటికల్ డైమెన్షన్స్ ఏంటి విషయంలో, ఎవాల్వింగ్ సోషల్ కండిషన్స్. సో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ షో ఎఫర్ట్స్ టు బ్రాడన్ సోషల్ రిప్రజెంటేషన్ బై మెయిన్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి, దళిత్స్, బహుజన్, ఆదివాసీ, ఓబీసీ కమ్యూనిటీ విత్ ఇన్ లార్జర్ పొలిటికల్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇది చేద్దాం అనుకుంటుంది, మెయిన్గా దళిత్స్ని, బహుజన్స్ని, ఓబీసీస్ని కలుపుదామని. So the OBC question in higher education institutions. So socio-economic survey indicate that significant sections of OBC communities remain dependent on agrarian and informal sectors. So main ga OBC people ane vallu ekkuva agrarian sector మీద డిపెండ్ అవుతున్నారు. సో యాక్సెస్ టు క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ప్లేస్ క్రిటికల్ రోల్ ఇన్ ఎనేబులింగ్ అప్వర్డ్ మొబిలిటీ. సో ఇప్పుడు వాళ్ళకి అప్వర్డ్ మొబిలిటీ బాగా జరగాలి అంటే, అప్వర్డ్ మొబిలిటీ అంటే ఏమీ లేదు, సొసైటీ లోపల ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలంటే
వాళ్ళందరికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ సోషల్ జస్టిస్ ఇన్ కాంటెంపరీ గవర్నెన్స్. సో సోషల్ జస్టిస్ అంటే అన్ని క్యాస్ట్లు ఈక్వల్గా అవ్వడాన్ని మనం ఏమంటాం సోషల్ జస్టిస్. ద యూజీసీ డిబేట్ రిఫ్లెక్ట్స్ ద ఆన్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ అలైనింగ్ పబ్లిక్ పాలసీ విత్ కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్స్ టు ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్. సో సోషల్ జస్టిస్ గురించి మనం ప్రియాంబుల్లో మెన్షన్ చేసాం, ఆర్టికల్ 38లో మెన్షన్ చేసాం. ఇట్ హైలైట్స్ హౌ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సర్వ్ as important arenas for negotiating inclusion, representation and diversity in democratic society. So education institutions అనేవి ఎట్లా ప్లే చేస్తాయని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ institutional reform and democratic deepening. So efforts to recalibrate regulations inside indicate attempts to strengthen inclusivity within formal structures while maintaining institutional functioning. So main గా regulations ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో, ఇప్పుడు ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఇద్దాం అనుకుంటున్నామో, స్ట్రెంగ్త్ అండ్ ఇంక్లూజివిటీ విత్ ఇన్ ఫార్మల్ స్ట్రక్చర్స్, ఏవైతే ఫార్మల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అందులోపల ఇంక్లూజివిటీని మెయింటైన్ చేద్దాం అనుకుంటాం. సో వే ఫార్వర్డ్ ఏంటి? ఫస్ట్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ మెకానిజం. ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాన్స్పరెంట్గా రిక్రూట్ చేయాలన్నమాట. క్లియర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ సెలక్షన్ క్రైటీరియా. సో ఓబీసీ అంటే వాళ్ళు కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండాలి. స్ట్రెంగ్త్ అండ్ ఓవర్సైట్ మెకానిజం. నెక్స్ట్ డేటా డ్రివెన్ పాలసీ మేకింగ్, పీరియాడిక్ పబ్లికేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ డేటా. సో ఇప్పుడు ఓబీసీస్కి ఈడబ్ల్యూఎస్కి రిప్రజెంటేషన్ లేదనేసి ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తున్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చిందో లేదో కూడా చూడాలి. స్ట్రెంగ్త్ అండ్ యాంటీ డిస్క్రిమినేషన్ సేఫ్ గార్డ్స్. సో మెయిన్గా ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. సో ఇన్స్టిట్యూట్స్ లోపల, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఎక్కువ డిస్క్రిమినేషన్ జరుగుతుంటుంది. సో దాని గురించి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ బాగుండాలి. ఇన్స్టిట్యూషన్ అకౌంటబిలిటీ ఫ్రేమ్వర్క్స్ బాగా డెవలప్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ మెరిట్ విత్ ఈక్విటీ. సో అకాడమిక్ సపోర్ట్ సిస్టమ్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ మెంటరింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా మెరిట్ని ఈక్విటీతో బ్యాలెన్స్ చేయాలి. మన కాన్స్టిట్యూషన్ ఇస్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ అనమాట బిట్వీన్ ఈక్విటీ అండ్ మెరిట్. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్, కంటిన్యూ డైలాగ్ బిట్వీన్ అకాడమియా, పాలసీ మేకర్స్ అండ్ సోషల్ గ్రూప్స్. సో అందరితో కనెక్షన్స్ చేసుకొని పాలసీ చేయాలన్నమాట. సో కన్క్లూజన్ ఏమని చెప్పొచ్చు? ఇవన్నీ కూడా జిఎస్ లోపల అడుగుతాడు. ఇవన్నీ కూడా డ్రై కాన్సెప్ట్స్, నాకు తెలుసు ఇవన్నీ డ్రైగా ఉంటాయి, బట్ ఇవే మనకి మంచి ఆన్సర్ రావడానికి హెల్ప్ చేస్తాయి. సో ద యూజీసీ రిఫార్మ్ డిబేట్ అండర్స్కోర్స్ ద డైనమిక్ ఇంటర్ప్లే బిట్వీన్ సోషల్ జస్టిస్, ఇన్స్టిట్యూషనల్ అటానమీ అండ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. సో యూజీసీ డిబేట్ అనేది దేంట్లో చూపిస్తుంది? ఇన్స్టిట్యూషనల్ అటానమీ, సోషల్ జస్టిస్, డెమోక్రటిక్ గవర్నెన్స్ ఇన్ ఇండియాకి మధ్య డైనమిక్ ఇంటర్ప్లేని చూపిస్తుంది. యాజ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్స్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ మస్ట్ ఎవాల్వ్ టు ఎన్ష్యూర్ ఇంక్లూజివిటీ వైల్ ప్రిజర్వింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్. సో హైయర్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఇంక్లూజివిటీని మనం దేంతో చూసుకోవాలి? అకాడమిక్ స్టాండర్డ్స్తో చూసుకోవాలి. ద అవుట్కమ్ ఆఫ్ దిస్ డిస్కషన్ విల్ షేప్ నాట్ ఓన్లీ యూనివర్సిటీ గవర్నెన్స్ బట్ ఆల్సో broader trajectory of social empowerment and constitutional equality in India. So the outcome of the discussion will shape not only university governance but social justice యొక్క సోషల్ ఎంపవర్మెంట్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఈక్వాలిటీ యొక్క ట్రాజెక్టరీని కూడా చూపిస్తుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రిఫార్మ్స్ ఏవైతే ఇప్పుడు తీసుకొచ్చారో దీనికి లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. లాంగ్ టర్మ్ లోపల సొసైటీ లోపల సోషల్ ఈక్విటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని బేస్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. ద డిబేట్ ఓవర్ యూజీసీ రిఫార్మ్స్ రిఫ్లెక్ట్ బ్రాడర్ క్వశ్చన్స్ అబౌట్ సోషల్ జస్టిస్ అండ్ రిప్రజెంటేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. Examine the challenges of ensuring equity while maintaining institutional autonomy and academic standards. So ఎట్లాంటి క్వశ్చన్స్ జిఎస్ పేపర్ 1 లోపల, పేపర్ 2 లోపల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వచ్చినప్పుడు మీ ఆన్సర్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఇవన్నీ మీరు రాసి పెట్టుకొని ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇవన్నీ రాసి పెట్టుకొని లేరో మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టే. సో ఎప్పుడు ఆ పని చేయకూడదు. వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ది బెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ది బెస్ట్ అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీకు అట్లీస్ట్ ఈ సబ్జెక్ట్ అర్థం కాకపోతే చాట్ జీపీటీ యూజ్ చేసేసి మంచి ఆన్సర్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి. మీకు బెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. నేను కంటెంట్ అంతా ఇందులోనే ప్రొవైడ్ చేసేస్తున్నాను, మొత్తం అంతా చెప్పేస్తున్నాను, కావాల్సిన యాంగిల్స్ అన్ని కవర్ చేసేస్తున్నాను. మీరు చేయాల్సిందంతా ఏంటంటే దీన్ని స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఆన్సర్ రాసుకోవడం, అదొక్కటే ద మోస్ట్ ఈజియెస్ట్ పని అది చేసుకోవడం. సో అట్లీస్ట్ రైట్ దోస్ 2 క్వశ్చన్స్ ఆన్సర్స్. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి, మీరు పక్కాగా కూడా సక్సెస్ అవుతారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే గైస్, లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఇండియా కెనడా ఇంక్ యురేనియం డీల్ యాజ్ కార్నే మీట్స్ మోడీ. సో మనకి 2 days బ్యాక్ హిందూ అనాలిసిస్లో కెనడా గురించి చెప్పే కదా, కెనడా మనం కలబోతుంది. ఎందుకంటే కెనడా ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్ మీద వస్తున్నాడు. ఇండియా నుంచి ఆస్ట్రేలియా నుంచి జపాన్, ఇలా ఇండో పెసిఫిక్ ఈ కంట్రీస్ అన్నింటినీ కలడానికి వస్తున్నారనమాట. నిన్న
కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే కార్నే ఉన్నారో మోడీని కలిసినప్పుడు యురేనియం డీల్ సైన్ చేశారు. ఇంకా 2030 కల్లా ఇద్దరి మధ్య ట్రేడ్ $50 బిలియన్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు అనమాట. సో లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. సో ఇండియా అండ్ కెనడా signed a $1.9 billion 10-year యురేనియం సప్లై అగ్రిమెంట్. సో మనకి మొత్తం ఎన్ని డాలర్స్ అగ్రిమెంట్ అంటే $1.9 billion 10-year యురేనియం సప్లై అగ్రిమెంట్ డ్యూరింగ్ కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్స్ కార్నే విజిట్ టు ఇండియా. సో కార్నే విజిట్ టు ఇండియా అయినప్పుడు $1.9 billion యొక్క 10 years యురేనియం సప్లై అగ్రిమెంట్ సైన్ చేశాం. Two countries also agree to advance negotiations on కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. దాన్ని ఏమంటాం మనం, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా సైన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. వీ హ్యావ్ నాట్ సైన్డ్ FTA బట్ ట్రయింగ్ టు సైన్ అన్ FTA అండ్ ఎక్స్పాండ్ కోఆపరేషన్ ఎనర్జీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఎనర్జీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లోపల కోఆపరేషన్ పెంచుకోవడానికి. The visit signals an effort to stabilize and reset bilateral ties following recent diplomatic tensions. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, మెయిన్గా దీని యొక్క సిగ్నిఫికెన్స్ అంటే ఎనర్జీ సెక్యూరిటీ, అష్యూర్స్ లాంగ్ టర్మ్ యురేనియం సప్లై ఫర్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ఎక్స్పాన్షన్ క్లీన్ ఎనర్జీ గోల్స్. సో యురేనియం అనేది మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. మన ఇండియా లోపల మొత్తం 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంది కదా, అందులో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో మనకి యురేనియం అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఎనర్జీ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుంది. సెకండ్, బైలాటరల్ రీసెట్ సిగ్నల్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇండియా కెనడాస్ టైస్ ఆఫ్టర్ రీసెంట్ డిప్లొమాటిక్ టెన్షన్స్. సో నిజ్జర్ తెలుసు కదా, నిజ్జర్ని లాస్ట్ 2 years బ్యాక్ చంపేసిన తర్వాత కెనడాలో చంపేసిన తర్వాత కెనడా ఏమన్నదంటే ఇండియన్ ఏజెన్సీస్, స్పై ఏజెన్సీస్ చంపేశారు అనమాట అన్నారు. సో దానివల్ల మన ఇద్దరి మధ్య బైలాటరల్ టెన్షన్స్ ఎక్కువయ్యాయి. సో దాని నుంచి ఇది ఒక పాజిటివ్ ట్రెండ్ అనమాట. నెక్స్ట్, ట్రేడ్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటే ఏమవుతుంది, మెయిన్గా రెన్యూబుల్స్ క్రిటికల్ సెక్టర్ లోపల బాగా ప్రమోట్ అవుద్ది. అండ్ క్లైమేట్ డిప్లొమసీ స్ట్రెంథన్స్ మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్ త్రూ ప్లాట్ఫామ్స్. సో మన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఈ రెండింటి లోపల కూడా జాయిన్ అయ్యారనమాట అతను. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ రెండింటి లోపల కూడా ఇండియా కీ మెంబర్ ఆ రెండింటి లోపల కూడా జాయిన్ అయ్యారు. సో యురేనియం గురించి తెలుసుకుందాం రండి. సో యురేనియం ఈజ్ సిల్వరీ గ్రే. సో యురేనియం అనేది వైట్ కాదు, ఏ కలర్లో ఉంటుంది, సిల్వరీ గ్రే కలర్లో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేడియో యాక్టివ్ మెటాలిక్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 92. సో యురేనియం యొక్క అటామిక్ నెంబర్ అంతా 92. It is naturally formed in supernova explosions and is key to source of terrestrial radioactivity along with thorium and potassium. సో ఇది నార్మల్గా మనకి సూపర్నోవా ఎక్స్ప్లోషన్స్ లోపల ఎక్కువగా ఫామ్ అవుతుంది అనమాట. టెరిస్ట్రియల్ రేడియో యాక్టివిటీ థోరియం, పొటాషియంకి ఇదే సేమ్ సోర్స్ అంట. సో యురేనియంలో 2 రకాలు ఉంటాయి, యురేనియం 238, 235. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఫెర్టైల్ అంటాం, యురేనియం 235ని ఫిసైల్ అంటాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. ఫెర్టైల్, ఫిసైల్ అంటే ఏంటంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్కి మనకి ఫిసైల్ మెటీరియల్ కావాలన్నమాట. ఫెర్టైల్ మెటీరియల్ అనేది మనకి నార్మల్గా దాని ద్వారా మన న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్ జరగవు. సో మనం న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా, అందులో మనకి బాగా యూజ్ అయ్యేది ఏంటి, యురేనియం 235, నాట్ 238. సో యురేనియం 238 మోస్ట్ అబండెంట్. యురేనియం 235 ఎంత ఉంటుందంట, జస్ట్ 0.72. సో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ సపోర్ట్ చేస్తుంది. సో అందుకే న్యూక్లియర్ టర్మినాలజీలో ఒక టర్మ్ ఉంటుంది, ఎన్రిచ్మెంట్ అనే ఒక టర్మ్ ఉంటుంది. ఎన్రిచ్మెంట్ అంటే ఏమీ లేదు, యురేనియం 238ని 235 కింద మార్చడాన్ని మనం ఏమంటాం ఎన్రిచ్మెంట్. సో ఫౌండ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్ గ్లోబల్లీ. నార్మల్గా ట్రేస్ అమౌంట్స్ దొరుకుతుంది. కమర్షియల్ మైనింగ్ వైబుల్ ఓన్లీ ఇన్ లిమిటెడ్ హై ట్రేడ్ డిపాజిట్స్. సో నార్మల్గా ట్రేస్ అమౌంట్స్ దొరుకుతుంది అనమాట. సో గ్లోబల్ డిపాజిట్స్. సో మేజర్ ప్రొడ్యూసర్స్ ఎవరు యురేనియంకి, ఆస్ట్రేలియా, కజాకిస్తాన్ అండ్ కెనడా. సో ఇక్కడ ఒక కంట్రీ మీకు అన్యూజువల్గా కనబడుతుంది చూసారా, కజాకిస్తాన్ దగ్గర హైయెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. సో నేను ఒకరోజు ట్రైన్లో వెళ్తున్నా, చిన్న పిల్లాడిని, సివిల్స్ ప్రిపేర్ అవ్వడం నా డ్రీమ్ అంటే అతను నాకు ఒక క్వశ్చన్ అడిగారు ఇంట్రెస్టింగ్గా, హైయెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ కంట్రీలో ఉన్నాయని అడిగారు అనమాట. ఆ రోజు నాకు తెలియదు ఆన్సర్. అతను చెప్పారు, అతను యురేనియంలో ఉంటాయి, అదే కజాకిస్తాన్లో ఉంటాయని చెప్పారు అనమాట. సో మనం నాలెడ్జ్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం అనేది మనకు తెలియదు. సో నాలెడ్జ్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ విధంగానైనా రావచ్చు. సో కజాకిస్తాన్లో ఉంటాయి. యురేనియం ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ న్యూక్లియర్ పవర్ జనరేషన్.
సో ఇక్కడ ఇంకొక దాని గురించి ఉంది చూసారా, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, మల్టీలాటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రిజిమ్. సో న్యూక్లియర్ సప్లై గ్రూప్ అనేది ఏంటి, మల్టీలాటరల్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రిజిమ్. మెయిన్గా ఈ న్యూక్లియర్ సప్లై గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇది ఇస్తారనమాట, కంట్రోల్స్ న్యూక్లియర్ మెటీరియల్ ట్రేడ్. ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఈ న్యూక్లియర్ సప్లై గ్రూప్కి ఇండియా మెంబర్ కాదు, బట్ రిసీవ్డ్ ఎ వేవర్ ఇన్ 2008 టు ఎంగేజ్ ఇన్ సివిల్ న్యూక్లియర్ ట్రేడ్. సో ఇందులో మెంబర్ కాకుండా ఎవరు ట్రేడ్ చేయడానికి లేదు, బట్ ఇండియాకి యుఎస్ యొక్క హెల్ప్ వల్ల, సపోర్ట్ వల్ల వేవర్ దొరికిందనమాట. మెంబర్ కాకపోయినా సరే మనకి సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ కోసం, మనకి న్యూక్లియర్ సప్లై కోసం. సో కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చెప్పా కదా, కెనడా ఇంకా ఇండియా 2030 కల్లా మన ట్రేడ్ని ఎంతకు పట్టుకెళ్దాం అనుకున్నా $50 బిలియన్. ఇక్కడ ఇది మెన్షన్ చేయలేదు, బట్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఏ న్యూస్ పేపర్ అని చెప్పాను కదా, సో అందులోపల ఈ ఆర్టికల్ నేనే రిపోర్ట్ చేయించి అందుకోసం. A broad trade agreement covering goods, services, investment and economic cooperation. So a comprehensive economic partnership అనే అగ్రిమెంట్ అంటే ఏంటి, a broad trade agreement, goods, services, investment అన్నిటిని కవర్ చేస్తుంది. Wider in scope than standard free trade agreement. So comprehensive economic పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే ఓన్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ట్రేడ్లో కాదు, ఇన్వెస్ట్మెంట్ అన్నిటికి సంబంధించి చూస్తుంది అనమాట, స్టాండర్డ్స్ అన్నిటికి సంబంధించి చూస్తుంది. సో అందుకే ఇట్ ఈస్ స్కోప్ బ్రాడర్ దెన్ FTA. సో క్వశ్చన్ చూద్దాం రండి. విత్ రెఫరెన్స్ టు యురేనియం, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. యురేనియం 235 is most abundant isotope found in natural uranium. ఇందాక చూసాం యురేనియం 235 ఎంత ఉంటుంది, ఓన్లీ 0.77% ఉంటుంది. హైయెస్ట్ 99% ఏముంటుంది, యురేనియం 238 ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు ఇష్టం అంటే ఈజీ, చూసారు కదా ఇంత సింపుల్గా బిట్ చేసేయచ్చు. అదే పాలిటీయో హిస్టరీయో ఏదో సబ్జెక్ట్ అనుకోండి, చాలా పెద్ద పెద్ద బుక్స్ చదవాలి, అన్నీ చేయాలి. సో ఇక్కడ చాలా ఈజీ. క్యాపబుల్ ఆఫ్ సస్టైనింగ్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ చెప్పే కదా, యురేనియం 235 అనేది క్యాపబుల్ ఆఫ్ సస్టైనింగ్ చైన్ రియాక్షన్. అందుకే యురేనియం 235 మనకి చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఎన్రిచ్మెంట్ అంటే యురేనియం 238ని 235 లోపలికి మార్చడం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. కరెక్ట్ అంటే ఏంటి, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ రైట్, బి ఓన్లీ. మనం ఆన్సర్ కూడా చూడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే ఎంత గట్టిగా చేస్తామో మనం ఎగ్జామ్ పాస్ అవ్వకుండా ప్రపంచంలో ఎవరు ఆపలేరు. ఇండియన్ వార్షిప్స్ ఆన్ స్టాండ్ బై ఫర్ హ్యూమానిటేరియన్ ఆపరేషన్స్. సో ఇండియన్ వార్షిప్స్ ఆన్ స్టాండ్ బై ఫర్ హ్యూమానిటేరియన్ ఆపరేషన్స్. సో చూద్దామండి. సో amid escalating tensions in West Asia, India has placed naval ships deployed under Operation Sankalp. సో మనం ఒక మిషన్ లాంచ్ చేసింది ఏంటి, ఆపరేషన్ సంకల్ప్, ఆన్ స్టాండ్ బై ఫర్ పాసిబుల్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సో ద ఇండియన్ నేవీ ఈజ్ క్లోజ్లీ మానిటరింగ్ ద ఎవాల్వింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే వెస్ట్ ఏషియా లోపల ఎక్కువగా ఇండియన్ డయోస్పోరా ఉంటారు. సో ఇండియన్ డయోస్పోరా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ని మళ్ళీ లాంచ్ చేసి ఉంచింది, ఎందుకంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ కోసం. సో చూద్దాం రండి. ఆపరేషన్ సంకల్ప్ ఎప్పుడు లాంచ్ చేశారంటే, లాంచ్డ్ బై ఇండియన్ నేవీ ఇన్ 2019లో లాంచ్ చేసాం. ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్ ఇన్ ద పెర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ రీజనల్ టెన్షన్స్. సో మెయిన్గా మన ఇండియన్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, షిప్స్ ఏవైతే ఉన్నాయో వస్తుంటాయి కదా, పెర్షియన్ గల్ఫ్ లోపల, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లోపల, ఈ రీజనల్ టెన్షన్స్ లోపల వాటిని కాపాడడానికి. ఫోకసెస్ ఆన్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ యాంటీ పైరసీ ఆపరేషన్స్. సో ఈ పైరేట్స్ వీళ్ళందరూ వచ్చేసి మనల్ని అటాక్ చేయకుండా వాటి కోసం చూసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ ఏంటి, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సో నార్మల్గా న్యాచురల్ డిజాస్టర్స్ అయినప్పుడు కాపాడడానికి అనమాట. మిలిటరీ లెడ్ రిలీఫ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇన్క్లూడ్స్ ఇందులో ఏం చేస్తారు, ఎవాక్యుయేషన్ చేయడం, మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం, సప్లై ఆఫ్ ఎసెన్షియల్స్ అన్ని చేస్తారు. ఇండియన్ నేవీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. మెయిన్గా సునామీ ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఎక్కడ ఉంది, సో చూసుకోండి, నిన్న కూడా ఈ లొకేషన్ వచ్చింది. ఇక్కడ ఇరాన్ ఉంది, ఇరాన్ పక్కనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, దీన్ని మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కలిపేది ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇది అరేబియన్ సీ. సో గల్ఫ్ ఆఫ్ ఒమాన్, సో ఇది అంతా ఒమాన్ పక్కన ఉన్న మొత్తాన్ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అంటాం. ఆల్సో కాల్డ్ గల్ఫ్ ఆఫ్ మక్రాన్ అంటాం, మక్రాన్ కోస్ట్ అని కూడా అంటాం అనమాట. హిస్టరీ లోపల ఎక్కువ చదువుతుంటారు. ఈజ్ అ నార్త్ వెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అరేబియన్ సీ. అరేబియన్ సీకి నార్త్ వెస్ట్, సో నార్మల్గా చూసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనుకుంటే ఇది నార్త్ వెస్ట్లో ఉంది కదా, అందుకే నార్త్ వెస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అరేబియన్ సీ. ఇట్ ఫార్మ్స్, సో చూడండి,
It forms only sea link between Indian Ocean and Persian Gulf via Strait of Hormuz. So Strait of Hormuz మీద క్వశ్చన్ రావచ్చు ప్రిలిమ్స్ లో, నా ఎక్స్పెక్టేషన్, బీ రెడీ. సో బార్డరింగ్ కంట్రీస్ ఏంటి? నార్త్కి ఇరాన్, పాకిస్తాన్ ఉన్నాయి, వెస్ట్కి యూఏఈ ఉంది, సౌత్కి ఒమాన్ ఉందన్నమాట. సో ఫీచర్స్ ఏంటి? రిలేటివ్లీ షాలో డ్యూ టు ఇట్స్ జియో పొలిటికల్ ఆరిజిన్. ఇంకా ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఇక్కడ ఏమున్నాయి? దిమ్యత్ ఐలాండ్స్, అల్ ఫహల్ ఐలాండ్స్, స్వాది ఐలాండ్స్, ఇవన్నీ ఉన్నాయంట. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? క్రిటికల్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిట్ రూట్స్. ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో 1/3 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ఎక్కడి నుంచి వెళ్తుంది? మేజర్ పోర్ట్స్ ఇరాన్లో చబహార్ ఉంది, ఇంకా ఫుజైరా ఫోర్ట్ యూఏలో ఉంది, సుల్తాన్ కబూస్ ఒమాన్లో ఉంది. సో ఇలాంటి పోర్ట్స్ ఏవైతే వెస్ట్ ఏషియాలో ఉన్నాయో ఇవి ఎగ్జామ్ లోపల అడగొచ్చు. చబహార్ అందరికీ తెలిసిందే, ఇరాన్, పాకిస్తాన్ గ్వాదర్, యూఏఈ లోపల ఏంటి? ఫుజైరా పోర్ట్ ఉంది, సుల్తాన్ కబూస్ అనేది ఎక్కడ ఉంది. ఇట్ ఇస్ అ కీ మ్యారిటైమ్ జోన్ ఫర్ ఇండియా ట్రేడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. చూడండి. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది యమన్ నుంచి ఉంటుంది అనమాట. ఇది రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కండక్ట్ చేసేది బాబ్-ఎ మందాబ్. సో బాబ్-ఎ-మందాబ్ ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అవుతుంటారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది పెర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ని రెడ్ సీని కలిపేది ఏంటి? బాబ్-ఎ-మందాబ్. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ లొకేటెడ్ బిట్వీన్ అరేబియన్ పెనిన్సులా అండ్ ఆఫ్రికాకి, ఈస్టర్న్ ఆఫ్రికాకి అరేబియన్ పెనిన్సులాకి మధ్యలో ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ టు ద అరేబియన్ సీ త్రూ బాబ్-ఎ-మందాబ్. ఈ బాబ్-ఎ-మందాబ్ స్ట్రైట్ తో కలుపుతుంది. సో నేమ్డ్ ఆఫ్టర్ ద పోర్ట్ సిటీ యమన్. సో యమన్ నేమ్డ్ ఆఫ్టర్ పోర్ట్ సిటీ ఏడెన్. సో ఏదైతే ఏడెన్ ఉందో యమన్ లోపల పోర్ట్ సిటీ దాని మీద ఉందన్నమాట గల్ఫ్ ఆఫ్ ఏడెన్. సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ బౌండరీస్ ఏంటి? నార్త్లో యమన్ ఉంది, ఏడెన్ అంటేనే యమన్ యొక్క పోర్ట్. సౌత్లో సొమాలియా ఇంకా ఉంది, వెస్ట్లో జిబౌతి ఉంది, ఈస్ట్ లోపల అరేబియన్ సీ ఉంది అనమాట. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి? సేమ్ ఇది కూడా ఇంపార్టెంట్. వైటల్ గ్లోబల్ షిప్పింగ్ రూట్ లింకింగ్ యూరోప్ అండ్ ఏషియా వయా సూయజ్ కెనాల్. సో సూయజ్ కెనాల్ నుంచి ఏషియా కనెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రోన్ టు పైరసీ. సో ఇక్కడ ఐఎన్ఎస్ సూరత్ ఉంది, ఇక్కడ చూడండి ఐఎన్ఎస్ సూరత్. సో ఐఎన్ఎస్ సూరత్ అనేది ఏంటంటే 4th అండ్ ఫైనల్ స్టెల్త్ గైడెడ్ డిస్ట్రాయర్. సో మనకి ప్రాజెక్ట్ 15B అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎస్ఎన్టీ లోపల. ఇవన్నీ కూడా ఎవరు నేర్పించరు. సో ఇవన్నీ కూడా ఎవరు నేర్పించరు, ఎవరికి తెలియవు. సో ప్రాజెక్ట్ 15B అనేది లాంచ్ చేసాం అనమాట, మెయిన్లీ టు డెవలప్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్. సో స్టెల్త్ అంటే ఎవరికి కనబడకుండా ఉంటే దాన్ని ఏమంటాం? స్టెల్త్. సో స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ కోసం మనం ప్రాజెక్ట్ 15B లాంచ్ చేసాం. అందులో అప్పుడు ఫస్ట్ ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్మగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ అండ్ ఐఎన్ఎస్ సూరత్. ఈ 4 కూడా స్టెల్త్ మిసైల్ డిస్ట్రాయర్స్. ఇవి డిస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్ కాదు, ఇవి డిస్ట్రాయర్స్, అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ కోల్కతా. సో కోల్కతా క్లాస్ 15A, ఇది 15B విశాఖపట్నం క్లాస్ అంటారు అనమాట. సో విశాఖపట్నం క్లాస్, ఐఎన్ఎస్ మర్మగావ్, ఇంఫాల్ ఇవన్నీ కూడా ఏంటి? మిసైల్ డిస్ట్రాయర్స్. కీ ఫీచర్స్ ఏంటి? ఇది ఏఐ ఎనేబుల్డ్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ వార్షిప్ అంట. ఐఎన్ఎస్ సూరత్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ వార్షిప్. ఈ పర్స్పెక్టివ్ లోపల కూడా మనకి ఎగ్జామ్ రావచ్చు. ఇది ప్రాజెక్ట్ 15Bలో పార్ట్. ఇది ఒక మిసైల్ డిస్ట్రాయర్. ఇది విశాఖపట్నం క్లాస్కి చెందిన మిసైల్ డిస్ట్రాయర్స్ అనమాట. ఇది ఇండియాస్ ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ వార్షిప్ ఎక్విప్డ్ విత్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్, టార్పిడోస్, అడ్వాన్స్డ్ సెన్సర్స్. సో చూడండి, ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కనెక్ట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాటర్స్. సో పర్షియన్ గల్ఫ్ అరేబియన్ సీ కాదు, రెడ్ సీ అరేబియన్ సీ కాదు, రెడ్ సీ నుంచి అరేబియన్ సీ కనెక్ట్ చేసేదాన్ని ఏమంటాం? మనకి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటాం. ఇక్కడే ఉంది చూడండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఇప్పుడే చూసాం మనం. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది రెడ్ సీ నుంచి దేనికి కనెక్ట్ చేస్తుంది? అరేబియన్ సీ కనెక్ట్ చేస్తుంది అనమాట. సో చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 2 లొకేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పెర్షియన్ గల్ఫ్ అరేబియన్ సీ కండక్ట్ చేసేది ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. రెడ్ సీ అరేబియన్ సీని కండక్ట్ చేసేది ఏంటి? గల్ఫ్ ఆఫ్ ఏడెన్. సో మెడిటేరియన్ సీని రెడ్ సీని కండక్ట్ చేసేది సువేజ్ కెనాల్. సో మెడిటేరియన్ సీ రెడ్ సీని కండక్ట్ చేసేది ఏంటి? సువేజ్ కెనాల్. ఇంకా బాబ్-ఎ-మందాబ్ స్ట్రైట్ కూడా ఇక్కడ ఉంటుంది. అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, దీనికంటే ఏం లేదు. సో ఇట్ కనెక్ట్స్ వయా బాబ్-ఎ-మందాబ్ స్ట్రైట్. సో బాబ్-ఎ-మందాబ్ స్ట్రైట్ ద్వారా ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ బి ఓన్లీ. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, Supreme Court to look into feasibility of NAT
ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సో న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అంటాం అనమాట. సో చాలా మంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసే ముందు నాట్ టెస్ట్ చేయాలంట. సో చూద్దామండి, ఎందుకంటే రీసెంట్గా చాలా మంది బేబీస్ ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఈ మధ్య ఎయిడ్స్ వచ్చిందనమాట కరెక్ట్గా చేయకపోవడం వల్ల. సో ఆ పర్స్పెక్టివ్లో ద సుప్రీం కోర్ట్ has agreed to examine whether nucleic acid testing should be made compulsory in blood banks for safer blood transfusions. సో చాలా మంది బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ ఇస్తారు, అది సేఫా కాదో తెలియడానికి మనం ఏం చేయాలి, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్. ద పిటిషనర్స్ ఆర్గ్యూ దట్ సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో మీరు బ్లడ్ ఇస్తున్నారు, ఆ బ్లడ్ మంచిది కాకపోతే ఇంకెందుకు. ద కోర్ట్ హ్యాస్ సాట్ డేటా ఆన్ యూజ్ ఆఫ్ నాట్ ఇన్ స్టేట్ హాస్పిటల్స్. సో నాట్ అంటే ఏంటి, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే ప్రాబబుల్ క్వశ్చన్స్. ఏ హై సెన్సిటివ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్. సో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ హైలీ సెన్సిటివ్ అనమాట. సెన్సిటివ్ అంటే చిన్న వేరియేషన్ ఉన్నా చెప్పేస్తుంది. ఏ హైలీ సెన్సిటివ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెస్ట్. సో డిటెక్ట్స్ జెనెటిక్ మెటీరియల్ DNA, RNA ఆఫ్ వైరసెస్ ఇన్ ద బ్లడ్. సో సెన్సిటివ్ కాబట్టి ఏ RNA, DNA ఒక వైరస్ ఉన్నాయి ఈజీగా పసిగట్టేస్తుంది. ఐడెంటిఫైస్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ హెపటైటిస్ B, హెపటైటిస్ C, HIV. సో చూసుకోండి, హెపటైటిస్ B అండ్ C రెండు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మెయిన్గా సెక్షువల్ యాక్టివిటీ ఆ టైంలో వస్తుంది. HIV. ఈ మూడు టెస్టులు కూడా ఈజీగా పసిగట్టేది ఏంటి, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ ఆర్ నాట్ టెస్ట్ అనమాట. వై ఇంపార్టెంట్ అంటే రెడ్యూసెస్ విండో పీరియడ్. సో రెడ్యూసెస్ విండో పీరియడ్, ద టైమ్ బిట్వీన్ ఇన్ఫెక్షన్ అండ్ డిటెక్టబిలిటీ. సో విండో పీరియడ్ అంటే ఏంటి, ఇన్ఫెక్షన్కి డిటెక్టబిలిటీకి మధ్య పీరియడ్ ఏమంటాం, విండో పీరియడ్ అంటాం అనమాట. మోర్ యాక్యురేట్ దెన్ ట్రెడిషన్ ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జర్బెంట్ అస్సే టెస్ట్ అనమాట. నార్మల్గా ఏదైనా డిసీజ్ యొక్క యాంటీబాడీస్ ఉన్నాయనుకోండి, ఎలిసా టెస్ట్ లోపల చూపిస్తుంది అనమాట. సో న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అనేది ఎలిసా కంటే చాలా మంచిదంట. సో సిగ్నిఫికెన్స్ ఏంటి, పబ్లిక్ హెల్త్ అండ్ బ్లడ్ సేఫ్టీ, ప్రివెంట్స్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్. సో నార్మల్గా వచ్చే బ్లడ్ లోపల లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్స్ మనకి రాకుండా చూసుకుంటుంది. క్రూషియల్స్ ఫర్ పేషెంట్స్ రిక్వైరింగ్ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫ్యూజన్. సో నార్మల్గా తలాసీమియా పేషెంట్స్ ఉంటారు, బ్లడ్ డిజార్డర్ ఇది తలాసీమియా బీటా, ఒక చైన్ లోపల బ్లడ్ లోపల బీటా లింక్ ప్రాబ్లం వల్ల వస్తుంది అనమాట. తలాసీమియా B అంటాం, బీటా అంటాం. సో ఆ పేషెంట్స్కి ఎక్కువగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావాలి. సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఆ డిసీజ్ ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో ఏదో ఒక వైరస్ HIV, హెపటైటిస్ వెళ్ళిపోయిందంటే వాళ్ళ రైట్ టు లైఫ్ మనం ఇబ్బంది పెట్టినట్టు అనమాట. కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ ఏంటి, రైజెస్ క్వశ్చన్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఆర్టికల్ 21 టు ఇంక్లూడ్ సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. దానికి ఆర్టికల్ 21 లోపల ఇది కూడా యాడ్ చేయాలని. జ్యుడిషియల్ ఓవర్ సైట్ ఇన్ హెల్త్ కేర్ పాలసీ. సో స్టాండర్డైజేషన్ అక్రాస్ స్టేట్స్ కుడ్ లీడ్ టు యూనిఫామ్ నేషనల్ బ్లడ్ స్క్రీనింగ్ నార్మ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి స్టేట్ లోపల కూడా ఇదే చేస్తారు, అడ్రస్ డిస్పారిటీస్ ఇన్ స్టేట్ కెపాసిటీ. సో వాట్ ఈజ్ ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జర్బెంట్ అస్సే. అదేంటి ఫుల్ ఫామ్, ఎలిసా ఫుల్ ఫామ్ అడిగాడంటే ఏంటి, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జర్బెంట్ అస్సే. అంత ఫుల్ ఫామ్ మనకు అడగడు. ఏంటంటే బేసికల్లీ ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, దానికి ఏముంటుంది, యాంటీజెన్. మన బాడీ లోపలికి ఎంటర్ అయితే మన బాడీ ఏం రిలీజ్ చేస్తుంది, యాంటీబాడీస్. సార్లు చెప్పాను మీకు, హిందూ అనాలిసిస్లో 1,00,000 సార్లు చెప్పుకుంటారు. అలాంటి యాంటీబాడీస్ ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్స్ యాంటీబాడీస్ ఇన్ యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ ఇన్ ద బ్లడ్. ఈజీగా చెప్పే కదా. న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ దీనికన్నా కొంచెం బెటర్, లెస్ సెన్సిటివ్ డ్యూరింగ్ ఎర్లీ ఇన్ఫెక్షన్ ఫేజ్. సో నార్మల్గా ఎలిసా అనేది లెస్ సెన్సిటివ్ డ్యూరింగ్ ఎర్లీ ఇన్ఫెక్షన్. సో కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అయితే తప్ప అది చెప్పలేదు అనమాట. సో వైడ్లీ యూజ్ డ్యూ టు లోవర్ కాస్ట్. ఎలిసా ఎందుకు యూజ్ చేస్తారంటే లోవర్ కాస్ట్ వల్ల. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్లీ స్క్రీన్డ్ యూజింగ్ నాట్ ఇన్ బ్లడ్ బ్యాంక్స్. సో నాట్ యూస్ చేసి ఏమేమి చేస్తాం, HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C ఇప్పుడే చూసాం కదా. సో మలేరియాకి నాట్ యూస్ చేయరు. సో దానికంటూ డిఫరెంట్ టెస్ట్ ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1, 2, 3 ఓన్లీ. సో ఇప్పుడే డైరెక్ట్గా చూసాం కదా. సో మలేరియా అనేది దేని ద్వారా కాజ్ అవుతుంది, ప్రోటోజోవా పారాసైట్ ద్వారా కాజ్ అవుతుంది. ఫీమేల్ ఆనోఫిలస్ మస్కిస్ అనేది వెక్టర్ అనమాట. సో నాట్ ఈజ్ నాట్ రొటీన్లీ యూజ్డ్ ఫర్ స్క్రీనింగ్ ఇన్ బ్లడ్ బ్యాంక్స్. సో అదే నాట్ న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్, అది ఎలిసా కన్నా మంచిది. ఈజీగా ఏ వైరస్ ఉన్నా ఏదున్నా సరే ఈజీగా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం, ఈ స్ట్రెయిట్స్ గురించి తెలుసుకున్నాం, బాబలే మందం. సో ఇంకా సింపుల్గా చెప్పేస్తాను చూడండి. పెర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్, ఈ రెండింటికి మధ్య ఉన్నది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. మీద ఇరాన్ ఉంటుంది, ఇక్కడ పక్కన అరేబియన్ సీ ఉంటుంది. నెక్స్ట్
మెడిటేరియన్ సీ నుంచి రెడ్ సీ, దీన్ని సూయజ్ కెనాల్ అంటాం. ఈ రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ చూసేది బాబల్ ఏ మందాబ్. సో బాబల్ ఏ మందాబ్ ఎక్కడ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనకి అరేబియన్ సీ లోపలికి వెళ్తాం. సో చాలా జాగ్రత్త చూసుకోండి. ఈ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎలా రావచ్చో క్వశ్చన్స్ మనం చెప్పలేం. సో చూసుకోండి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ రెడ్ సీ కనెక్ట్ చేసేది బాబల్ ఏ మందాబ్. సో ఏడెన్ అనేది ఏంటి, ఒక సీ పోర్ట్. సో సీ పోర్ట్ ఆఫ్ యమన్ అనమాట. సో చూసుకోండి, బాబల్ ఏ మందాబ్కి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుర్తుపెట్టుకోండి. పెర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఓమాన్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. మెడిటేరియన్ సీ నుంచి రెడ్ సీకి సూయజ్ కెనాల్, రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి బాబల్ ఏ మందాబ్. ఈ రెండిట్లో ఏదో క్వశ్చన్ రావచ్చు. వచ్చిన తర్వాత మనీష్ సార్ చెప్పలేదు అనొద్దు. ఐఎన్ఎస్ సూరత్ అనేది ఏంటి, ప్రాజెక్ట్ 15Bలో మిసైల్ డిస్ట్రాయర్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. అది విశాఖపట్నం క్లాస్. కోల్కతా క్లాస్ ఏమొచ్చి 15A, ఇండియాస్ ఫస్ట్ ఏఐ ఎనేబుల్డ్ వార్షిప్. సో ప్రతిదీ కూడా మీకు లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేసేస్తున్నాను. సో ఆపరేషన్ సంకల్ప్ చెప్పాను. నెక్స్ట్ యురేనియం, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల డీల్ గురించి చెప్పాను. సో ఇంత డెప్త్గా హిందూ అనాలిసిస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ద ఓన్లీ క్వశ్చన్. నెక్స్ట్ వీటిలో యూజీసీ రిఫార్మ్స్ గురించి చెప్పాను. ఇంత 360 degreesలో హిందూ అనాలిసిస్ ఎవరు ప్రొవైడ్ చేయరు. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ లేకపోతే ఐ విల్ డ్రాప్ ఫ్రమ్ హిందూ అనాలిసిస్. ఎందుకంటే నేను ఎంత చేస్తుంది మీకోసమే. ఐ వాంట్ యువర్ కామెంట్స్, ఐ వాంట్ యువర్ కామెంట్స్, ఐ వాంట్ యువర్ లైక్స్, షేర్, సబ్స్క్రైబ్స్. నాకు ఇంత వర్క్ ఉన్నా, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా, ఏదొచ్చినా మీ గురించి నేను ఇంత కష్టపడుతూ, ఫ్రీగా కష్టపడుతూ చేస్తున్నాను అంతా కూడా. ఏది కూడా నాకు డబ్బులు ఆశించో ఏదో ఆశించో కాదు, ఓన్లీ మీ అందరికీ నాలెడ్జ్ ప్రొలిఫరేట్ చేయాలని. సో ఇంత చేస్తున్నందుకు ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్. అది మనం చేయనప్పుడు మనం ఏం చేయలేం. సో హిందూ అనాలిసిస్ నేనే చెప్పాను, LTXలో పాలిటీ నేనే చెప్పా, ఎన్వైర్న్మెంట్ నేనే చెప్పా. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా PD 365 కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు నేనే చెప్తున్నాను. ఎక్సలెంట్గా పాలిటీ ఇంకొక 2 క్లాస్తో మొత్తం పాలిటీ కరెంట్ అఫైర్స్ అయిపోతున్నాయి. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు కన్సిడర్ LTX క్లాసెస్ వైల్ బయింగ్ అవర్ కోర్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. సో మళ్ళీ రేపు మన హిందూ అనాలిసిస్ రేపు ఉండదు, ఇట్ విల్ బి ఆన్ థర్స్డే. సో ఎందుకంటే రేపు హోలీ కదా, పేపర్ రాకపోవచ్చు. సో ఇట్ విల్ బి ఆన్ థర్స్డే 2 days హిందూ అనాలిసిస్ కలిపి అప్లోడ్ చేయిస్తా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ హిందూ అనాలిసిస్. లవ్ యూ ఆల్. ఓకే బాయ్. ఓకే బాయ్ గైస్.